గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021? మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021 విజేతగా నిలిచిన మొదటి భారతీయురాలు ఎవరు అని అడుగుతున్నారు. ఆమె పేరు శృతి సితారా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళకి సంబంధించిన శృతి సితారా గారు ప్రస్తుతం కేరళలోని సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఈమె భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021 టైటిల్ని గెలుచుకోవడంలో నిలిచారు శృతి సితారా గారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been recently appointed as a Provident Fund Commissioner in the Employees Provident Fund Organization, EPFO. ఈపీఎఫ్ఓకి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. సో జనరల్గా ఈపీఎఫ్ఓ అనేది మనకి 1952లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీ కేంద్రంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈపీఎఫ్ఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ పెన్షన్స్కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఈపీఎఫ్ఓ తీసుకుంటుంది. ఇది ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ లేబర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేస్తుంది. ఇలాంటి ఈపీఎఫ్ఓకి ఇటీవల ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా నీలం షామీరావు గారు అపాయింట్ అయ్యారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రస్తుతం మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. భూపేంద్ర యాదవ్ ఈజ్ ద ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్. అండ్ దీని కిందకు వచ్చేదే ఈపీఎఫ్ఓ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అండ్ దానికి ప్రావిడెంట్ కమిషనర్గా నీలం షామీరావు గారు అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్. And Mahaparinivarana Divas is observed every year on the 6th December to commemorate the death anniversary of. సో మహాపరినివారణ అనేది ఎవరికి సంబంధించి 6th డిసెంబర్న మనకి సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి గౌతమ బుద్ధకి సంబంధించి బుద్ధ పూర్ణిమ అనేది అండ్ October 2 గాంధీ జయంతి అనేది మనం సెలబ్రేట్ చేస్తాం. అలాగే 14th అక్టోబర్ వచ్చేటప్పటికి 14th ఏప్రిల్ వచ్చేటప్పటికి అంబేద్కర్ జయంతిగా సెలబ్రేట్ చేస్తాం. అండ్ మనకి నేషనల్ యూత్ డే అని చెప్పేసి స్వామి వివేకానంద డే కింద మనం స్వామి వివేకానంద గారి జ్ఞాపకార్థంగా సెలబ్రేట్ చేస్తాం. అయితే 6th డిసెంబర్ ఇక్కడ ఏమంటున్నారంటే మహాపరినివారణ దివాస్. ఇదేంటంటే జనరల్గా మనకి 1956 డిసెంబర్ 6న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించారు. సో అందుకని ఆయన యొక్క ఏదైతే వర్ధంతి ఉందో దాని జ్ఞాపకార్థంగా మహాపరినివారణ దివాస్ అనే దాన్ని 6th డిసెంబర్న రికగ్నైజ్ చేశారు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ 65th మహాపరినివారణ దినోత్సవం అనేది 2021 సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ రాజ్యాంగ రూపశిల్పిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పిలువబడతారు. అలాగే ఈయన మూగ్ నాయక్ లాంటి వాటిని స్థాపించారు. అండ్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు 1932లో. అండ్ గాంధీకి అండ్ అంబేద్కర్కి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఒడంబడికిని అండ్ మనం పూనా ఒడంబడిక, పూనా ప్యాక్ట్ అని కూడా పిలుస్తాము. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మాహర్లా మూమెంట్ లాంటి వాటిల్లో కూడా ఈయన చాలా ప్రముఖమైన వ్యక్తిగా చెప్పొచ్చు. 1930 ఆ టైంలో మనకి నాసిక్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ని కూడా లీడ్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. అండ్ ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని పిలిచింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి. సో అలాంటి పర్సన్ యొక్క వర్ధంతి అనే దాన్ని మహాపరినివారణ దివాస్ కింద ఇండియాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, అంటే గుర్తించడం జరుగుతుంది. 6th డిసెంబర్ ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సర్వే వెజల్ లాంచ్డ్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ ఇన్ December 2021? డిసెంబర్లో అంటే ఈ మంత్లో ఈ సంవత్సరం గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్తో భారతదేశం యొక్క మొట్టమొదటి సర్వే వెజల్ని లాంచ్ చేశారంట. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సముద్రయాన, సముద్రకోజ, సాందాయక్, జలప్రహార్. ఆన్సర్ వచ్చేటప్పటికి సాందాయక్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల దీన్ని లాంచ్ చేయడం జరిగింది. హార్బర్స్ దగ్గర కానీ లేకపోతే నెక్స్ట్ పోర్ట్స్ దగ్గర కానీ అండ్ డీప్ ఓషన్ వాటర్స్లో కానీ సర్వే చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇలాంటివి యాక్చువల్గా 4 షిప్స్ని ఇండియాలో లాంచ్ అయిన ఉన్నారు. మొట్టమొదటిసారిగా సాందాయక్ అనే దాన్ని లాంచ్ చేశారు. ఇది వరకు మనకి 1990s ఆ టైంలో సాందాయక్ క్లాస్ సర్వే షిప్స్ అని ఉండేవి. సాందాయక్ క్లాస్ సర్వే షిప్స్ కలకత్తాలో లాంచ్ చేశారు వాటిని. సో దాని నుంచే ఈ సాందాయక్ అనే పేరుని కూడా తీసుకున్నట్టు చెప్తున్నారు. సాందాయక్ ఈజ్ ద ఫస్ట్ సర్వే వెజల్ విచ్ ఈస్ లాంచ్డ్ బై ద గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ రీసెంట్లీ. And the next one చూద్దాం. In December 2021, the 11th edition of exercise Ekuviran was held between India and which of the following countries? సో మనకి 11వ యుద్ధ విన్యాసం ఎకువీరన్ అనేది ఏ కంట్రీస్ కి మధ్య జరిగింది? ఇండియా మరియు ఏ కంట్రీస్ కి మధ్య అని అడుగుతున్నారు.
సో మనకు చూసుకుంటే కనుక ఇక్కడ శ్రీలంక అని చెప్పేసి ఉంది. స్లినెక్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. స్లినెక్స్ అనేది శ్రీలంక ఇండియాకి మధ్య యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నొమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఉంది. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది మంగోలియా ఇండియాకి మధ్య ఉన్న యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. అండ్ ఇంకా మారిషియస్ అండ్ మాల్దీవ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్ కి మధ్య ఒక కామన్ ఎక్సర్సైజ్ ఉంది. దాని పేరు దోస్తీ అనమాట. అయితే ఎకువీరన్ అనే పదంకి అర్థం ఏంటంటే ఫ్రెండ్ అని అర్థం వస్తుందంట మాలీ లాంగ్వేజ్ లో. మాలీ భాషలో ఎకువీరన్ అంటే ఫ్రెండ్ అని అర్థం. 2009లో 2009లో ఇండియా మాల్దీవ్స్ మధ్య ఈ ఎకువీరన్ అనే యుద్ధ విన్యాసం స్టార్ట్ అయింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మాల్దీవ్స్ అనమాట. ఇండియన్ ఓషన్ రీజియన్ కేంద్రంగా ఇక్కడ శాంతి భద్రతల్ని నెలకొల్పడానికి, ట్రేడ్ ని డెవలప్ చేయడానికి ఇండియా అండ్ మాల్దీవ్స్ ఈ రెండు కలిసి కండక్ట్ చేస్తున్న యుద్ధ విన్యాసంగా ఎకువీరన్ అనే దాన్ని చెప్పొచ్చు. ఈ సంవత్సరం 11th ఎడిషన్ ని మాల్దీవ్స్ లోనే కండక్ట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. పివి సింధు ఓన్ సిల్వర్ మెడల్ ఇన్ ద 2021 వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ హెల్డ్ ఇట్. సో మనకి BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ అనేవి ఇటీవల మనకి ఎక్కడ జరిగాయి, ఆ జరిగిన దాంట్లో సిల్వర్ మెడల్ ని గెలుచుకున్నారు పివి సింధు రీసెంట్ గా. సో అయితే ఎక్కడ జరిగాయని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియా కేంద్రంగా ఇటీవల బాలీలో, ఇండోనేషియా అండ్ బాలీ కేంద్రంగా మనకి BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ అనేవి జరిగాయి. దీంట్లో సిల్వర్ మెడల్ ని గెలుచుకున్న వ్యక్తిగా పివి సింధు నిలిచారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విత్ విచ్ కంట్రీ హ్యాస్ ఇండియా సైన్డ్ 2 మేజర్ అగ్రిమెంట్స్ డ్యూరింగ్ దే ఫస్ట్ ఎవర్ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ ఇన్ డిసెంబర్ 2021. డిసెంబర్ 2021లో మొట్టమొదటిసారిగా 2+2 మంత్రివర్గ సంభాషణ సందర్భంగా భారతదేశం ఏ దేశంతో 2 ప్రధాన ఒప్పందాలపై సంతకం చేసింది అని అడుగుతున్నారు. సో రీసెంట్ గా ఇండియాకి రష్యాకి మధ్య ఒక మినిస్ట్రియల్ మీటింగ్ జరిగింది. దీని సందర్భంగా డిఫెన్స్ రంగానికి సంబంధించి 2 ఒప్పందాల్ని ఇండియా, రష్యా కుదుర్చుకున్నాయి. ఒకటి 2021 నుంచి 23 మధ్యలో ఒక రోడ్ మ్యాప్ ని రూపొందించుకుంటున్నాయి డిఫెన్స్ ని డెవలప్ చేసేలాగా. అలాగే నెక్స్ట్ AK-206 అని ఏవైతే మిసైల్స్ ఉన్నాయో వాటిని ఇండియా, రష్యా కలిసి డెవలప్ చేయనున్నాయి. దాదాపుగా 6 lakhs మిసైల్స్ దాకా ఇవి ప్రొడ్యూస్ చేయనున్నాయి AK-206 ని. సో వాటికి సంబంధించిన ఒప్పందం ఇటీవల రష్యాకి, ఇండియాకి మధ్య జరిగింది. అలాగే ఇండియా, రష్యా మధ్య ఉన్న ఎక్సర్సైజ్ లో వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ గా జాపిడ్ అనే దాన్ని చెప్పొచ్చు. యాక్చువల్ గా జాపిడ్ అనే యుద్ధ విన్యాసం వచ్చేటప్పటికి రష్యాకి సంబంధించింది. రష్యా సంవత్సరంలో 4 సార్లు 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిలిటరీ ట్రైనింగ్స్ ని నిర్వహిస్తుంది వాళ్ళ మిలిటరీ పీపుల్ కోసం. దాంట్లో ఒక దానిగా జాపిడ్ గా చెప్పొచ్చు. ఈ జాపిడ్ యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించిన ఆర్మీ కూడా పాల్గొంది. అండ్ ఇది కాకుండా ఇండియాకి, రష్యాకి మధ్య కామన్ గా ఉండే యుద్ధ విన్యాసంగా ఇంద్రా అనే దాన్ని కూడా చెప్పొచ్చు. ఇండియా, రష్యా ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం అనేది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And which of the following will become the first airline to use sustainable aviation fuel produced on a commercial scale? సో మనకి ఈ కింది వాటిలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయబడిన స్థిరమైన విమాన ఇంధనాన్ని ఉపయోగించిన మొట్టమొదటి విమానయాన సంస్థ ఏది అని అడుగుతున్నారు. అండ్ వర్జిన్ అట్లాంటిక్, అండ్ నెక్స్ట్ అమెరికన్ ఎయిర్లైన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కతార్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్. ఆన్సర్ వచ్చేటప్పటికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో బ్రిటిష్ ఎయిర్వేస్ మనకి ఫిలిప్ అనే ఇంకొక కంపెనీ ఉందండి, ఫిలిప్ 66 లిమిటెడ్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనే దాన్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేయబోతుంది జెట్ ఫ్యూయల్ కి బదులు. జనరల్ గా ఫ్లైట్స్ లో మనం జెట్ ఫ్యూయల్ యూజ్ చేస్తాం. ఈ జెట్ ఫ్యూయల్ కి బదులు సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని యూజ్ చేయబోతుంది. ఇది సస్టైనబుల్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందంట. దీన్ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ యూజ్ చేస్తే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో దానికన్నా తక్కువ, దాదాపుగా 80% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని డిక్రీజ్ చేయొచ్చు అంట, ఎమిషన్స్ ని. సో అట్లాంటి యూజ్ ఉంటుంది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని యూజ్ చేయడంలో అని చెప్తున్నారు. దాన్ని మొట్టమొదటిసారిగా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఎయిర్వేస్ యూజ్ చేయబోతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే ఫర్ ద ఇయర్ 2021? సో మనకి 2021 సంవత్సరానికి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అనే దాన్ని December 9th రికగ్నైజ్ చేశారు. దీన్ని రికగ్నైజ్ చేయడానికి కారణం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2013లో యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ యొక్క సహకారంతో మనకి December 9th ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే అనే దాన్ని
రికగ్నైజ్ చేసింది. సో అట్లా ఇంటర్నేషనల్ కరప్షన్ డే అనే దాన్ని ఎవ్రీ ఇయర్ December 9th సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి యువర్ రైట్ యువర్ రూల్ సే నో టు కరప్షన్. యువర్ రైట్ యువర్ రూల్ సే నో టు కరప్షన్ అనేది దీని యొక్క థీమ్ గా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే భారతదేశ విషయానికి వస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఉంది, లోక్పాల్ అండ్ లోకయుక్త్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అండ్ లోక్పాల్ అండ్ లోకయుక్త్ యాక్ట్ 2013, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇలాంటివన్నీ కూడా మనకి భారతదేశంలో అమలవుతూ వస్తున్నాయి అవినీతిని నిరోధించడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఆన్ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. సో ఇటీవల సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది జరిగింది. సో దీంట్లో విజేతగా నిలిచింది ఎవరని అడుగుతున్నారు. సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా ఫార్ములా 1 రేస్ అనేది నిర్వహించడం ఇదే మొదటిసారి. సో ఇలాంటి సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ ని ఇటీవల కైవసం చేసుకున్నారు లూయిస్ హెమిల్టన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లూయిస్ హెమిల్టన్ తన కెరియర్ లో 104th టైటిల్ ని ఇటీవల గెలుచుకున్నారు. 2008 లో ఫస్ట్ టైటిల్ ని గెలుచుకున్న లూయిస్ హెమిల్టన్ 104th టైటిల్ ని సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ గా ఇటీవల కైవసం చేసుకోవడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మ్యాక్స్ వెర్స్టెపెన్ సెకండ్ ప్లేస్ లో, వాల్టర్ బొటెస్ అండ్ థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది ఇదే రేస్ లో. సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 విజేతగా లూయిస్ హెమిల్టన్ నిలవడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఓన్ ద FIH ఒడిస్సా హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2021. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఒడిస్సా కేంద్రంగా హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2021 అనేది నిర్వహించింది. సో దీంట్లో ఏ కంట్రీ విక్టరీని సంపాదించుకుంది అని అడుగుతున్నారు. లైక్ బెల్జియం, ఆస్ట్రేలియా, ఇండియా, అర్జెంటీనా. సో ఫైనల్ మ్యాచ్ వచ్చేటప్పటికి మనకి జర్మనీ వర్సెస్ అర్జెంటీనా జరిగింది. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా టైటిల్ ని కైవసం చేసుకోవడం జరిగింది. అర్జెంటీనా హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2021 ని కైవసం చేసుకుంది. అండ్ దీంతో సెకండ్ టైం అర్జెంటీనా ఇట్లాంటి టైటిల్ ని గెలుచుకోవడం. బట్ ఇదే మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ 2020 మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఈ టైటిల్ ని ఆల్రెడీ 6 times గెలుచుకున్న కంట్రీగా జర్మనీ ఉంది. జర్మనీ 6 times గెలుచుకుంది, ఇండియా 2 times గెలుచుకుంది, ఇప్పుడు అర్జెంటీనా కూడా 2 times గెలుచుకోవడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే ఒడిస్సాలో జరిగిన ఈ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ లో మనకి అర్జెంటీనా గోల్డ్ మెడల్ ని సంపాదించుకుంటే అండ్ జర్మనీ సిల్వర్ మెడల్ ని సంపాదించుకుంది, ఫ్రాన్స్ బ్రాంజ్ మెడల్ ని సంపాదించుకుని థర్డ్ ప్లేస్ లో ఉంటే ఇండియా 4th ప్లేస్ ని కైవసం చేసుకుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద అర్జెంటీనా. అండ్ ద నెక్స్ట్ వన్, ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్. సో ఎవరైతే మాజీ టెస్ట్ క్రికెటర్ ఉన్నారో ఎలిన్ యష్ అండ్ పాస్డ్ అవే రీసెంట్లీ, షీ బిలాంగ్ టు విచ్ కంట్రీ. సో మాజీ టెస్ట్ క్రికెటర్ ఎలిన్ యష్ ఇటీవల మరణించారు. ఆమె ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. అండ్ ఇంగ్లాండ్ కి సంబంధించిన వ్యక్తి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1930లో తన ఫస్ట్ డెబ్యూట్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ని ఆమె ఆడారు ఆస్ట్రేలియాకి అపోజిట్ గా. సో అలాగే World War II టైంలో మనకి MI6 అనే ఒక ఇంటెలిజెన్స్ సంస్థ ఉందంట. ఈ MI6 ఇంటెలిజెన్సీ సంస్థలో కూడా మనకి ఎలిన్ యాష్ వర్క్ చేసి ఉన్నారు. సో అలాంటి వ్యక్తి 104 సంవత్సరాల వయసు ఈమెకి ఎలిన్ యాష్ ఇటీవల మరణించారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద మిడ్వే బ్యాటిల్ మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్. సో ద మిడ్వే బ్యాటిల్ మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్ పుస్తక రచయితగా ఎవరున్నారు అని అడుగుతున్నారు. సల్మాన్ రష్దీ, సుబ్రహ్మణ్యం స్వామి అండ్ విజయ్ గోఖలే, గౌతమ్ చింతామణి. సో ఆన్సర్ గౌతమ్ చింతామణి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల ద మిడ్వే బ్యాటిల్ మోడీస్ రోలర్ కోస్టర్ సెకండ్ టర్మ్ అనేదాన్ని రాశారు. సో సాధారణంగా ఏంటంటే మనకి 2019లో మోడీ యొక్క సెకండ్ టర్మ్ అనేది ప్రారంభమైంది, సెకండ్ టర్మ్ ఆఫ్ రూలింగ్ అనేది ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇప్పుడు కాంటెంపరీగా ఉన్న పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించిన బుక్ ఇది ద మిడ్వే బ్యాటిల్ అనేది. అలాగే గౌతమ్ చింతామణి గారు చాలా బుక్స్ రాశారు. డార్క్ సైడ్ అనే బుక్ రాశారు. అండ్ బాలీవుడ్ లో వచ్చిన పాపులర్ మూవీ పింక్ అనేది ఈయన రాసిన బుక్ ని ఆధారంగా చేసుకుని వచ్చింది. పింక్ అనే బుక్ ని కూడా గౌతమ్ చింతామణి గారే రాసి ఉన్నారు. సో ఇలాంటి బుక్స్ ని రాశారు. అండ్ నెక్స్ట్ చూద్దాం. Next one, what is the name of India's first women psychiatrist and longest serving head of the Institute of Mental Health who passed away recently? ఇటీవల కన్ను మూసిన భారతదేశపు మొట్టమొదటి మహిళా మానసిక వైద్యురాలు మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి సుదీర్ఘ కాలం పాటు అధిపతిగా పనిచేసిన వారి పేరేంటి అని అడుగుతున్నారు. ఆమె పేరు శారదా మీనన్. వాస్తవానికి కర్ణాటకకి సంబంధించిన వ్యక్తి అండ్ రీసెంట్ గా తమిళనాడు చెన్నైలో ఈమె మరణించడం జరిగింది. శారదా మీనన్ గారు ద ఫస్ట్ సైకియాట్రిస్ట్ విమెన్ ఇన్ ఇండియాగా కూడా పేరు గాంచారు. అండ్ ఒక ఫౌండేషన్ ని కూడా స్థాపించారు ఈమె. అండ్ పద్మభూషణ్ అవార్డుని కూడా పొందిన వ్యక్తిగా శారదా మీనన్ గారు ఉన్నారు. ఆమె రీసెంట్ గా చనిపోయారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్
has extended the timeline for the implementation of the smart city mission to which of the following? సో మనకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ అమలు కోసం గడువుని ఎంత వరకు పొడిగించింది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జూన్ 2023 వరకు అది పొడిగించింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ దట్ మ్యాచెస్ ద సప్లై ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విత్ ద మార్కెట్ డిమాండ్, the Ministry of Skill Development and Entrepreneurship has launched ESM portal. What is the full form of ESM portal? సో జనరల్గా మనకి మార్కెట్ డిమాండ్కి తగ్గట్టుగా స్కిల్డ్ ఎంప్లాయీస్ని డెవలప్ చేసేందుకు, స్కిల్డ్ ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎజమ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఆ ఎజమ్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఆత్మనిర్భారన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయర్ మ్యాపింగ్ పోర్టల్. ఆత్మనిర్భారన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ పోర్టల్ అనే దాన్ని దాన్ని లాంచ్ చేసింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ద్వారా మార్కెట్ డిమాండ్కి తగ్గట్టుగా స్కిల్డ్ ఫోర్స్ ఎంప్లాయీస్ని సప్లై చేయడమే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మార్కెట్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది అండ్ యాజ్ వెల్ as ద ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చెప్పడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆత్మనిర్భారన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎంప్లాయర్ మ్యాపింగ్ పోర్టల్.